నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ ఆన్ ఎగ్జిట్ పోల్స్. దేశవ్యాప్తంగా 7 ఫేజుల్లో ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఫుల్ అండ్ ఫైనల్గా ఏం జరగబోతోంది, కంప్లీట్ క్లారిటీ వచ్చిందా, క్లియర్ పిక్చర్ వచ్చిందా? దేశవ్యాప్తంగా 7 ఫేజుల్లో జరిగినటువంటి ఎలక్షన్ సరళి ఎలా ఉంది? దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి? 175 అసెంబ్లీతో పాటుగా 25 పార్లమెంటు స్థానాల్లో ఎవరికి మెజారిటీ ఉంది, ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి పార్టీ ఎన్ని మెజారిటీ సీట్లను గెలుచుకోబోతోంది, ఓవరాల్గా ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ అయితే కనిపిస్తోంది. జూన్ 4న ఎగ్జాక్ట్ పోల్ అనేది రిజల్ట్స్ రాబోతున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేసుకోవచ్చు అంటూ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలాంటి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది? గతంతో పోల్చినట్టయితే 2019తో పోల్చినట్టయితే 2024లో పోలింగ్ పర్సంటేజ్ అత్యధికంగా నమోదైంది. రిమెంబర్, మొత్తం 7 ఫేజుల్లో దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పోల్ పర్సంటేజ్ కంటే 4th ఫేజ్లో ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి 7th ఫేజ్కి సంబంధించి ఓవరాల్గా పోల్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది మనకు మరి కాసేపట్లో తేలబోతోంది. మనం ఈ డిస్కషన్కి సంబంధించి ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎవరెవరికి ఏ మెజారిటీ ఉంది, ఏది కీలకమైనటువంటి ఫ్యాక్టర్స్, డిసైడింగ్గా ఉన్నవి ఏ అంశాలుగా ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటి సెగ్మెంట్స్ ఓట్లు వేశాయి, వీటి గురించి మాట్లాడుకోబోతున్నాయి. మనతో పాటుగా ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ బివి రావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సైకాలజిస్ట్ విశేష్ గారు. నమస్కారం అండి. హలో, నమస్తే. సో ఓవరాల్గా అంటే ఒక పల్స్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అయితే కొన్ని లెక్కలు మనం మాట్లాడుకుందాం. వెరీ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3,38,38,349 మంది ఈసారి ఓట్లు వేశారు. ఓవరాల్గా 81.86 పోల్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా ఇంటి నుంచి ఓట్లు వేసినటువంటి వృద్ధులు కావచ్చు, లేకుంటే డిసేబుల్ పర్సన్స్ కావచ్చు, 4,97,789 మంది ఉన్నారు. ఓవరాల్గా అయితే ఇవి ఉన్నటువంటి పోల్ అయినటువంటి ఓట్లలో 1,64,30,359 మంది పురుషులు ఉంటే 1,69,08,684 మంది మహిళలు ఉన్నారు. ఇందులో కీలకమైనది, ఇంట్రెస్టింగ్ అంశంగా కనిపిస్తోంది, మహిళా ఓటర్ల సంఖ్య 5 లక్షలు ఉన్నట్టయితే ఓవరాల్గా 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 31 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా 144 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాబోతున్నారు. అంటే ఈ 5 లక్షల మంది ఎవరికి ఓటేశారు? యూజువల్గా వచ్చినటువంటి అంచనాలు, అనాలిసిస్ను బట్టి చూస్తే లేట్గా పోల్ పర్సెంట్ నమోదైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు లేకుంటే పోలింగ్ బూతుల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు అనేది వినిపించింది. ఇది ఈ పర్టికులర్ లెక్కలకి సంబంధించి, ఓటర్లకి సంబంధించినటువంటి లెక్క అయితే రాయలసీమకి సంబంధించి 52 స్థానాలు, సౌత్ కోస్టల్ 55 స్థానాలు, డెల్టా గోదావరి 34 స్థానాలు, నార్త్ కోస్టల్ 34. ఓవరాల్గా 175 స్థానాల్లో పోల్ పర్సెంటేజ్ అనేది ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లో మనకి ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ అనేది రాబోతోంది. సో బివి రావు గారు, ఈ ఎలక్షన్స్ చూసిన తర్వాత 2019, అంతకుముందు 2014, 2024 అన్నిటికీ తేడా ఉంది. ఈసారి ఎంటైర్లీ డిఫరెంట్ పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి సరళి కూడా డిఫరెంట్గా ఉంది అన్నారు. మీరేం అబ్జర్వ్ చేశారు, ఎలా అనిపించింది? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో మనకి దేశవ్యాప్తంగా కూడా రాబోతూ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా రాబోతూ ఉన్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది మనం గమనించినట్లయితే చాలా పలు సందర్భాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆ ఎగ్జిట్ పోల్స్లో ఉన్న ఫలితాలకు అనుగుణంగానే మళ్ళీ మనకి తుది ఫలితాలు కూడా వెలువడిన సందర్భాలు ఉన్నాయి. వీటికి చాలా భిన్నంగా కూడా వాళ్ళు ఒక పార్టీ గెలుస్తుందని చెప్పి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా వేరే పార్టీ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెరిగిన ఓటు పర్సంటేజ్ కానీ, ఈ సరళి కానీ, ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా
మనకి ఈ నిర్ణయాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్గా మహిళలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని నిర్ణయించే దిశగా ఉన్నారు. ఇందులో మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది అనేక సర్వేలు కానీ, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కానీ, ప్రజల నుంచి ఉన్న రిపోర్ట్ కానీ, ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నేతృత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి డైరెక్ట్గా వాళ్ళకి అభివృద్ధి మనకు సంక్షేమ ఫలాలు అందించిన విధానం కానీ ఇదంతా చూస్తే మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ రోజున మనకి మరొక కాసేపట్లో ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో కూడా ఇప్పటికే మనకి 5-6 సర్వే ఫలితాలు కూడా మనకు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి. ఈ వచ్చిన వాటి అన్నింటిలో కూడా మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ కానీ, ఈ యొక్క రేస్ సర్వే కానీ, ఇంకా మనకి చాణక్య సర్వే కానీ ఇప్పుడు దాకా దగ్గరగా మనకు ఒక 6 సర్వే ఫలితాలు ఇప్పుడు మనకి లీక్ అయినాయి. ఈ 6 సర్వే ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే వాళ్ళు 120 నుంచి 130 స్థానాల వరకు కూడా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. సో విశేష్ గారు, కీలకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనం మహిళా ఓటర్ల గురించి మాట్లాడుకున్నట్టుగానే రూరల్ అండ్ అర్బన్ ఓటర్లు అనేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, లేకుంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు, యువత, మహిళలు, పురుషులు, ఇన్ని లెక్కలున్న తర్వాత ఏది కీలకంగా ఉంటుంది అంటే? ఫస్ట్ పాయింట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రీ పోల్ సర్వేస్ ఆర్ ఎగ్జిట్ పోల్ సర్వేస్. ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళు శాస్త్రీయంగా చేస్తే ఖచ్చితంగా నమ్మాల్సిందే మనం. కానీ ఏది శాస్త్రీయంగా జరిగింది, ఏది పెయిడ్ సర్వే అనే విషయం మనకి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఓకే, కాబట్టి దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని వాతావరణంలో మనం ఉన్నాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సంబంధించి. ఓకే, కాబట్టి నేను వాటి మీద నేను ఎలాంటి వ్యాఖ్యానం చేయను. అయితే ఒక సైకాలజిస్ట్గా పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రం నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏపీలో జరిగిన ఎన్నికలు అనేవి సంక్షేమ పథకాలకి అభివృద్ధికి మధ్య జరిగిన ఎన్నికలని చెప్పొచ్చు. ఎందుకు? జగన్ గారు ప్రధానంగా ఈ 5 ఏళ్లలో నా పాలనలో మీకు మేలు జరుగుంటే నాకు ఓటేయని అనే నినాదంతో ఆయన ఎలక్షన్స్లోకి వెళ్ళాడు. ఓకే, వేరేజ్ టీడీపీ అలయన్స్ ఏం చేసింది? జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, ఓన్లీ బటన్ నొక్కి డబ్బులు పంపించిందే తప్ప అభివృద్ధి జరగలేదనే క్యాంపెయిన్తో వాళ్ళు జనాల్లోకి వెళ్ళారు. రైట్, ఓకే. అభివృద్ధి జరిగిందా జరగలేదా? ఫస్ట్ పాయింట్. జరిగిన అభివృద్ధిని అండర్ప్లే చేశారా మీడియాలో? ఓకే, అనేది మీడియా అంత అండర్ప్లే చేసినా కానీ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అనేది కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తుందనేది, కళ్ళ ముందు కనిపించేదానికి ఎలాంటి వేరే సాక్ష్యం అవసరం లేదనేది నా ప్రగాఢమైన నమ్మకం. Seeing is believing. There is no need of any evidence for the what you are experience అవుతున్నప్పుడు ఏ ఎవిడెన్స్ అవసరం లేదు. కాబట్టి నాకున్న అవగాహన మేరకు యాజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ యాజ్ ఎక్స్ జర్నలిస్ట్గా నాకున్న అవగాహన మేరకు అయితే, మీరు ఇందా చెప్పినట్లు మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని వర్గాల వాళ్ళు వైఎస్ఆర్సీ వ్యతిరేకంగా ఉన్నారు. మనకు అది క్లియర్గా తెలుస్తుంది. కొంచెం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, అప్పర్ క్లాస్, ఎస్పెషల్ చెప్పాలంటే అప్పర్ క్లాస్ పీపుల్ కొంచెం వైఎస్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్నారు, వైఎస్ఆర్సీ గవర్నమెంట్కి. వేరాజ్ ఉమెన్, రూరల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఆర్ ప్రో టు వైఎస్ఆర్సీపీ. వాళ్ళ పర్సంటేజే ఓటింగ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా స్వీప్ చేస్తుంది అనేది నా ప్రిడిక్షన్. స్వీప్ చేస్తుంది అనేది ఐఎమ్ నాట్ ఎడ్జ్ ఉంటుందని నేను చెప్పడం నేను చెప్పట్లేదు. నేను డే 1 నుంచి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇట్ విల్ స్వీప్. ఓకే, స్వీప్ ఒకవేళ నేను అనుకున్నది జరగట్లేదంటే అర్థం ఏంటంటే, ఒకవేళ సో ఏదైతే వాలంటరీ సిస్టమ్ ఉందో, వాలంటరీ సిస్టమ్ ఏదుందో అది ఎక్కడో ఫెయిల్యూర్ ఉందని అనుకోవాలి. బికాస్ దే ఆర్ ది ఫ్రంట్ లైన్ రన్నర్స్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే, మీకు నేను ఒక ఊర్లో ఉన్నానండి, ఒక పల్లెటూరులో ఉన్నానండి. నాకు సీఎం ఎలా పనిచేస్తున్నా నాకు సంబంధం లేదు అసలు. మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, సీఎం ఎలా పనిచేస్తున్నారు, సెక్రటరీ ఎలా పనిచేస్తుంది, ఎక్కడుంది, రాజధాని ఎక్కడుంది, నాకెందుకు? నాకు కావాల్సింది ఏంటి? నా రేషన్ కార్డు, నా రేషను, నాకు ఆరోగ్యశ్రీ కార్డు, ఇవి నాకు కావాలి ఒక కామన్ మ్యాన్గా. అవి నాకు సక్రమంగా జరిగితే గవర్నమెంట్ బాధ్యతను నమ్మకం.
అవి సక్రమంగా జరగకపోతే గవర్నెన్స్ బాగాలేదని నేను అనుకుంటా. సింపుల్ లాజిక్. ఓకే, సో వాలంటీర్ సిస్టమ్ కనుక బాగా పనిచేసి కనుక ఉంటే వైఎస్ఆర్సీపీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కనుక వాలంటరీ సిస్టంలో కనుక లోపాలు కనుక ఉంటే అప్పుడు డెంట్ పడవచ్చు. నాకున్న అవగాహన మేరకైతే స్వతంత్ర ఇండిపెండెంట్ ఇండియాలో గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ గ్రామ సచివాలయం అనేది రెవల్యూషనరీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా. ఇట్ ఈజ్ ఇంకా చెప్పాలంటే దాన్ని ఏమంటాం మనము అధికార వికేంద్రీకరణ అని చెప్పాలి. గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే ఇప్పుడు నాకు ఇప్పటికీ రాత్రి మా అబ్బాయితో డిస్కషన్ నడుస్తుంటే అన్నాను, అభివృద్ధి జరగలేదంటే నాకు క్వశ్చన్ వచ్చింది. అభివృద్ధి అంటే ఎలా చూస్తానంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ లేదు అన్నాడు మా వాడు. ఏపీలో ఈ 5 ఏళ్లలో ఒక్క ఐకానిక్ బిల్డింగ్ కూడా కట్టలేదు. హై రైజ్ బిల్డింగ్ ఒక ఐకానిక్ బిల్డింగ్ లైక్ హైటెక్ సిటీ లాంటిది కానివ్వండి ఇప్పుడు కానీ కట్టలేదని చెప్పారు. నిజమే, ఈ 5 ఏళ్లలో కాదు, అంతకుముందంటే అసెంబ్లీ కట్టారు కానీ ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్ కట్టలా. కానీ ప్రతి గ్రామంలోనూ సెక్రటరియట్ కట్టారు, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ కట్టారు, ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం కట్టారు. ఓకే, గ్రామంలో ఉండేవాడికి ఈ 3 చాలు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. నీకు ఐకానిక్ బిల్డింగ్ వాడికి ఎందుకు? వాడికి ఏం పని? ఐకానిక్ బిల్డింగ్ ఎవరికి కావాలి? చదువుకున్న వాడికి కావాలి, పేపర్లు చదివి డిస్కస్ చేసేవాడికి కావాలి, టీవీల్లో కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళకి కావాలి. ఓకే, కామన్ మ్యాన్కి అవసరం లేదు. కామన్ మ్యాన్ కళ్ళ ముందుకు ఏం కనిపిస్తుంది? అరే మా ఊర్లో ఒక సెక్రటరియట్ వచ్చింది, క్లినిక్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, ఓ 10 మంది వాలంటీర్స్ ఉన్నారు, మాకు బాగుంది అనుకుంటున్నారు వాళ్ళు. అందువల్లనే మనం ఇంతకుముందు చూసిన ప్రీపోల్ సర్వేలు కూడా చూస్తే చాలామంది, ఎస్పెషల్లీ ఆయన నేషనల్ మీడియా ఆయన పేరు ఏం పేరు, ప్రణయ్ రాయ్ కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు కదా, రాజ్దీప్ సర్దేశాయ్ చాలా క్లియర్గా చెప్పాడు, ఎవరైతే రూరల్ ఉమెన్ వైపు నిలబడతారో వాళ్ళదే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ఓకే, సో మీరు చెప్పండి, ఎవరైతే రూరల్ మహిళలు లేకుంటే ఉమెన్ ఎవరి వైపు నిలబడతారు? ఎందుకోసం నిలబడతారు? వాళ్ళకి మేలు జరిగింది కాబట్టి. సో ఖచ్చితంగా ఆ కాంబినేషన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ స్వీప్ చేస్తాను నా నమ్మకం.